రేపు కొట్టాలి వచ్చి బాగాలేదు. అట్లా వాంతులు కళ్ళు తిరగటం. అది నేను పడుకున్నాననే కానీ ఇల్లు 3 ఇల్లులాగా పడుతుంది. ఏమైంది అర్థం కాలేదు. ప్రార్థనలో ఉన్నంతసేపు అట్టట్టుంది. ఇంకా అట్ట బయటికి పోయాను. పడతానే వాళ్ళ దగ్గర నుంచి నడిచి ఇంటికి పోలేనేమో అనిపించిన అయ్యా నన్ను ఇంటికి చేసేది. ఇప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు, చీకటిగా ఉందేనని ప్రార్థన అనుకుంటా ఇంటికి చేయాలి. లేదంటే ఈ తెల్లవాళ్ళు అట్నే ఉంటుంది. రేపు పొద్దున్న పెట్టకపోతే ఎన్ని డబ్బులు అవుతాయో, అసలు నాకు ఎంత అవుతాయో, నేను ఎన్ని రోజులు మంచంలో ఉండాలో అని నాకు భయపడ్డా. బిడ్డలు కావాలంటే నాకు భయం. మొబైల్ జ్యోతిరెడ్డి కాడికి పోయి ఏంటయ్యా నాకు ఎట్లుంది ఏంటని అడిగితే ఆయన ఏం జరుగుతుందో అభివృద్ధి కొంచెం ఐడీపీ అయింది, దానివల్ల నేను అట్లా ఉంది, తగ్గిపోయింది, ఏం కాదు మాకు ఇంజక్షన్ ఇచ్చింది, తగ్గిపోయింది, దేవుని చెప్పుకొని నేను అనుకున్నాను. మా అమ్మాయి మధ్య ఒక అబ్బాయికి యాక్సిడెంట్ అయింది. మమ్మల్ని అబ్బాయి బాగా ట్రైనింగ్ బాగా తిరుపతి, బెంగళూరు, చెన్నై అన్ని కార్లు కాదు. అంత ట్రైనింగ్ బాగా వచ్చిన అబ్బాయికి పాము రాకును. ఈ అబ్బాయి ఎక్కడో షావుకారు ఇద్దరు కలిసి రోజులు కొంటానికి వెళ్తున్నారు. వెళ్తుంటే పక్కన వచ్చే లారీ అతను వీళ్ళు ట్రైనింగ్ బాగానే చేసుకుంటా వెళ్తున్నారు కదా, వాళ్ళు మమ్మల్ని అలాగేసి పక్కకి వెళ్తారని వీళ్ళు సైడ్కి తీసుకుంటా పోతున్నారు. తను లారీకి ఉన్న టైర్లు మంచిగా లేక వచ్చి వీళ్ళని తగిలించి పక్కకి వెళ్ళిపోయేప్పటికి ఒక లోయలో పడి ఈ పక్కన ఎముకలు ఒక 7 ఎముకలు ఇరిగిపోయింది. ఇంకా చెవులలోంచి బ్లడ్ అసలు ఇంకా మనిషికి 2 చోట్ల కాలు ఇరిగిపోయింది. అసలు బతకడు అని చెప్పారు. చెబితే ఇంకా బతకడి కావాలని చెప్పి చాలా సేపు నేను కూడా ప్రార్థన అనుకుని దేవాని మా అయ్యను గొప్ప దేవుడు అయ్యను బతికిచ్చేయ, వాళ్ళకి పిల్లలకి మీకు ఎవరు లేరయ్యా, దిక్కులేని వాళ్ళు వెళ్ళిపోతారయ్యా అని ప్రార్థన అనుకుంటారు. ఈ తెల్లవారులు సుమారు తెల్లవారుజాము 4 దాకా కన్ను మూత పడలేదు. ప్రార్థనలు అనుకుంటానే అదే గుర్తొస్తుంది. ఇంకా అనుకుంటా ఉండి పడుకొని ఇంకా అరుగుకి తెల్లారిపోతుంది. మళ్ళీ డాక్టర్ గారు వచ్చి ఇంకా 3 రోజుల తర్వాత చెప్పి అమ్మ అని చెప్పింది. ఆ 3 రోజుల తర్వాత ఆ 3 రోజులు బాగా అయింది. ఇంకా తర్వాత 10 బాటిల్ రక్తం ఎక్కించారు. ఎక్కించి ఇప్పుడు ఏం కాదులే కానమ్మా, సంవత్సరం బట్టి ఈ అబ్బాయి కోలుకొని మళ్ళీ మనుషులు అడిగే పాటికే అని చెప్పారు. దేవుడు స్వస్థపరిచింది, బాగుంది అబ్బాయికి. దేవుని శుభ్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను, జాగ్రత్తగా పరిశుద్ధ గ్రంథాలు ఉన్నవారు చూడండి. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకున్నవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడైన మా ప్రభువా, నీ గొప్ప నామానికి మహిమ చెల్లిస్తూ ఇంతవరకు నైనా మీరు జరిగించిన ఆరాధనలన్నిటిని బట్టి నీకు స్తోత్రాలు. చివరి ఆరాధనకు మీరు తీసుకుని వచ్చిన దేవుడవు గనుక నీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన లేఖన భాగాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ లేఖన భాగము ద్వారా చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడే దేవుడు నీవు గనక నీ ఘననామములకు మహిమ చెల్లిస్తూ మరొకసారి మమ్మల్ని మీ కృపాహస్తాలకు అప్పగిస్తూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మా మధ్యలో ఎవరైనా బలహీనులుంటే వాక్యం వింటుండగానే అద్భుతమైన విడుదల, స్వస్థత, క్షేమం దయచే, దుష్టుని కీడు నుండి తప్పించు. యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చున్నాం. మీరందరూ మన సంఘస్థులేనా? పక్క సంఘాలలో ఎవరైనా వచ్చారా? ప్రతి ఆదివారం ఏమవుతారు మీరంతా? ఎడిపోతారని అడుగుతుంది. కొంచెం కలకలగా ఉంది అలా. దేవునికి స్తోత్రం. ఆదివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము దేవుని సన్నిధిని విడిచిపెట్టకూడదు.
విశ్రాంతి దినము మనోహరమైనదని, ఘనమైనదని, దాన్ని ఘనంగా ఆచరించాలి. ప్రైజ్ ది లార్డ్. 65వ కీర్తనలో నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అంటాడు. ఇక్కడ చేర్చుకున్నవాడు అనే దానికి ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే అప్రోచ్ అని ఇచ్చాడు. అప్రోచ్ అంటే సమీపంగా ఉన్నవాడు. అంటే దేవునికి మనము సమీపస్తులుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్దకు, వర్తమాన పేరు చెప్పారంటే దేవుని యొద్దకు సమీపించుట. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొద్దకు సమీపించుట ఉంటున్నదా? ఇప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, కొన్ని నియమాలు ఉంటాయి. ముందుగానే ఆయన దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి, తర్వాత పిఏ దగ్గరికి వెళ్ళాలి, అది కాగితం రాసిస్తే అప్పుడు మనం ఆయనకు సమీపించటం జరుగుతుంది. ఒక ఎమ్మెల్యేనైనా, ఒక ఎంపీనైనా, లేకపోతే ఒక రాజునైనా కలవాలంటే, అతనికి సమీపంగా వెళ్ళాలంటే కొన్ని నియమాలు, కొన్ని నిబంధనలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అలాగే నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని నీకు సమీపంగా ఉన్నవాడు ధన్యుడు. దేవునికి ఎప్పుడూ కూడా మనము సమీపస్తులుగా ఉండాలి. దేవునికి మనం సమీపంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు క్షేమం ఉంటుంది, కాపుదల ఉంటుంది, భద్రత ఉంటుంది. ఈరోజు చాలా మందికి క్షేమం లేదు. మొన్న మిర్చి కూలీలు పొద్దున్నే పోతున్నారు, చెన్నూరుపేట దారులు, లింగంగుంట్ల దగ్గర. అది చాలా స్లోగానే వస్తారు. అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి. అది జనాలు ఎక్కి దిగే ప్లేస్ అది. అలాంటిది ఒక బస్సు కూడా ఏం చేశాడంటే ఎక్కిచ్చేసాడు. వాళ్ళు అటు నుంచి రోడ్డు ఎక్కారు, ఇటు వచ్చి ఆటో మీదకి ఎక్కిచ్చేసాడు. అంటే బయటికి వెళ్తే దాదాపు ఒక 3-4 చచ్చిపోయారు. బయటికి వెళితే క్షేమం లేదు, కాపుదల లేదు, భద్రత లేదు. నాకేం పని బాటలేక 40 రోజులు ఉపవాస ప్రార్థనలు పెడుతున్నా. నాకేం పని బాటలేదు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఎందుకని చాలామంది నన్ను క్వశ్చన్ చేశారు. అసలు ఎందుకు అవన్నీ నామకార్థ క్రైస్తవులు చేసేది? వర్తమానంలో అసలు అది ఉందా? ప్రవక్త దాని నాన్సెన్స్ అన్నాడు. మనకెందుకు? అయితే దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే, జనవరి మాసంలో 40 దినాలు ఉపవాస ప్రార్థన జరిగితే సంవత్సరం అంతా కూడా సంఘానికి కాపుదల, భద్రత, క్షేమం, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు దేవుడు అందరికీ క్షేమాన్ని ఇవ్వాలని, ఏ కీడు వాళ్ళకు తగలకుండా, సంఘక్షేమమే మా ప్రాణము గనుక సంఘము క్షేమంగా ఉండాలని 40 దినాలు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ప్రార్థన చేస్తున్నాం. అన్ని అంశాల కొరకు. ఎవడ ఏమన్నా అనుకోని కాక, అవి నామకార్థ సంఘాలు చేస్తారు అనుకోని కాక, అది ఎవడే. నా అనుభవం ఏంటంటే, నా స్థితి ఏంటంటే, సంవత్సర ప్రారంభంలో 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో
ప్రార్థనలు గనక చేయగలిగితే తప్పకుండా ఈ దేవుడు ఆ 2వ వచనంలో అంటాడు, సర్వ శరీరుల ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. తెలుసులో మనం ఎటు వెళ్ళినా ఎటు వచ్చినా క్షేమంగా ఉంటున్నామంటే, కాపుదల ఉంటుందంటే, భద్రత ఉంటుందంటే కేవలం మన శక్తి కాదు, మన బలం కాదు, కేవలం దేవుని కృప, దేవునికి స్తోత్రం. కాబట్టి మానవుడు దేవుని యొద్దకు సమీపించాలి. దేవుని సన్నిధికి మనం సమీపించాలి. దేవునికి దగ్గరగా ఉండాలి. దేవుని ప్రవక్త అంటాడు, ప్రతి కాలములో కూడా దేవుడే మానవుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడంట. మనం రాలా ఆయన కాడికి. అర్థమైందా? యోహాను రాసిన మొదటి పత్రికలో ఏమంటాడంటే, మొదటిగా ఆయనే మనల్ని ప్రేమించును గనక, ఆయనే మొదటిగా ఏం చేశాడు? మనం ప్రేమించాడు. మనం ప్రేమించలా. ఇందులో ఏముంది? కనికరం ఉంది. ప్రైజ్ ది లార్డ్. అపరాధాలతో, పాపాల చేత భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఎప్పుడో ఈ లోకాన్ని విడిచిపెట్టవలసిన వారమై ఉండగా, ఆమె ఎప్పుడో పోతామని అనుకుంటే ప్రజలు, ఈరోజు కూడా దేవుడు సజీవు లెక్కలో ఎందుకు ఉంచాడయ్యా అంటే కేవలం ఆయన కనికరం. శివేందర్ గారు పాట పాడతారు, నీ కనికరమే రానిచ్చింది నన్ను. ఆయన కనికరం ఏం చేసింది? మనల్ని ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి. ఇది కృప. దేవునికి సమీపంగా మనం వెళ్ళటానికి ఆమె ఆయన కృప ఏం చేసింది? ఆయన కనికరం ఏం చేసింది? మనం తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి. అందుకే ఏమంటారంటే వాక్యంలో, అపరాధముల చేత, పాపముల చేత మనం చచ్చిన వారమై ఉండగా క్రీస్తుతో కూడా మనల్ని ఆయన బ్రతికించాడు. ఇది కేవలం ఆయన కనికరం దేవుని యొద్దకు తీసుకొచ్చింది, దేవునికి సమీపస్తులుగా చేసింది. అందుకే ఈ చివరి కాలంలో ప్రభునామంలో మీకు చెప్పే మాట ఏంటంటే, మనం ప్రతి దినము కూడా దేవునికి సమీపంగా ఉండాలి. దేవునికి సమీపస్తులుగా ప్రతిరోజు కూడా. అప్పుడే దీవించబడతాం, అప్పుడే ఆశీర్వదించబడతాం, అప్పుడే కాపుదల ఉంటుంది, అప్పుడే భద్రత ఉంటుంది, అప్పుడే క్షేమం ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే, మన మార్గంలో పోతా, మనం పోయే మార్గమే కరెక్ట్ అనుకుంటాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏమనుకుంటారు? నాదే కరెక్ట్, పక్కనదంతా. కానీ వాక్యం ఏమంటుందంటే, ఒకరికి వాని ఎదుట మార్గం అంట సరిగానే కనపడుతుందంట, కానీ తుదకది మరణానికి దారి తీస్తుంది. ప్రైజ్ ది లార్డ్. మనం మార్గం వేసుకోవటం కాదు, దేవుని మార్గంలోనికి మనం రావాలి. దేవుని కృపలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమీపంగా ఉండాలి. ఇప్పుడు ఆదామావులు ఏం చేశారు? ఏదేనులో దేవుడు ఏదైతే చెప్పాడో అది చేయలే వాళ్ళు. మా అర్థమవుతుందా? ఎక్కువ ఏమన్నా వాళ్ళు ఏం చేశారు? ఏ పండు అయితే దేవుడు తినొద్దన్నాడో తిన్నారు. అమ్మ మొదట తిన్నదే, తర్వాత అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, నేను పోవటం ఎందుకు, నాతో కూడా వాడు కూడా పోతిపోద్దని. ప్రైజ్ ది లార్డ్. అందుకేమైంది?
పండు తినక ముందు దేవుని మహిమ ఉంది, దేవుని వెలుగు ఉంది, దేవుని ప్రభావం ఉంది. ఎప్పుడైతే పండు తిన్నారో తాము దిగంబరులమై ఉన్నామని వాళ్ళు ఎరిగారంట. ఎరిగి ఏం చేశారు? చెడుసు అడ్డుపోయి దాక్కున్నారు, అంజూరపు ఆకులతోటి కప్పుకున్నారు. ఎవడన్నా ఆకులు కప్పుకొని బయటకు వచ్చేటడుకో, మేకల గుంపు కనపడితే ఏమైంది? ఆకులు చెప్పాలి మీరు. దేవునికి స్తోత్రం. అంటే ఏంటి? వాళ్ళు తాము దిగంబరులమని ఎరిగారు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? రంగం మీదకి వచ్చాడు. వాడు నా మాట ఏం లేదు, వాడు నేను చెప్పినట్టు వినలేదు, వాడు సావని నాకెందుకు అని అనుకోలే దేవుడు. ఆమె ఏం చేశాడు? ఆదామా నువ్వెక్కడున్నావు అని అడిగాడు. ఏం పని అండి ఆయనకి? ఇప్పుడు ఆదాంతో ఏం పని? వాడు చెప్పిన మాట ఇలా భ్రష్టుడైపోయాడు, లోకంలో పడిపోయాడు. ఇంక ఏం అవసరం ఆడితోటి? అందుకని ఏమంటాడు? ఆదామా నువ్వెక్కడున్నావంటే, తోటల్లో నీ స్వరం వినపడినప్పుడు నేను దిగంబరునై ఉన్నాను కాబట్టి చెడు దాక్కున్నాను అన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమంటాడంటే, నీవు దిగంబరివని నీకు చెప్పినాడు ఎవడు? తినొద్దన్న దాన్ని తిన్నావా? అర్థమవుతుందా మీకు? ప్రైజ్ ది లార్డ్. అంటే వాళ్ళు తాము దిగంబరులమని గుర్తెరిగి చెడుచాడుకు పోయారు. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తావో, దేవుని వెలుగు, దేవుని మహిమ, దేవుని ప్రభావం నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడతావో అప్పుడు దేవుడు వెళ్ళిపోతాడు నీ దగ్గర నుంచి. ఈరోజు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే, మేము సూపరు, ఆమె చెబుతారా, డబ్బులు ఉన్నాయి, ఆస్తుంది, సమకూర్చుకున్నాం అని అనుకుంటున్నారు. కానీ ఈ లవోదికయ సంఘకాలాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వాక్యం, మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక అయ్యా అది ఆమేనను వాడును నమ్మకమైన సత్యసాక్షి, దేవుని దృష్టికి సృష్టి ఆదియునైన వాడు చెప్పు సంగతులు. ఇప్పుడు వచ్చిన వాళ్ళ క్రియలన్నీ ఆయనకు తెలుసంట. ఇప్పుడు పక్క వాళ్ళని అడిగితే మన భక్తి ఎందుకు చెప్పలేరు, కానీ ప్రభువుని అడిగితే నీ భక్తి ఏంటో, నీ వ్యవహారం ఏంటో, చేసే తప్పుడు వ్యవహారాలనే చేస్తా. చాలా మంది ఏమంటారు తెలుసా? నువ్వు తెలుసు నా సంగతి. దిగొచ్చి మామిడి మీద 2 బీకి ఏం తెలిసే నీ సంగతి నాకు అంతే. ఆయన ఏమైంది? చేయాల్సిన కార్యాలన్నీ చేసి నా సంగతి ఆయనకు తెలుసు. ఏం తెలుసు? ఇక్కడ సేవకుడు ముందే నీ ప్రవర్తన సరిగా లేదు, సంఘం ఎదుటే నీ ప్రవర్తన సరిగా లేదు, ఇంక దేవుడేం చేయాలి? నాకు తెలుసు ఎవడు ఏమనుకుంటున్నా, నాకెందుకు, నా సంగతి అంతా అనే తమ్మును తాము మోసపుచ్చుకుంటున్నారు. ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు! పోతే పోయాడులే, నా మాట వినలేదు అనుకోకుండా వచ్చి ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. ఆదామా ఎక్కడున్నావు? ఇప్పుడు ప్రకటన గ్రంథానికి 3వ అధ్యాయం. నీ సంగతి అంతా నాకు తెలుసు, చల్లగా లేవు,
నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయనుద్దేశించుచున్నాను. ఉమ్మేస్తే అంతే సంగతిలో. ఉమ్మేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వేమనుకుంటున్నావు? చదవండి తర్వాత. నువ్వు దౌర్భాగ్యుడు అన్నాడు. నేను దౌర్భాగ్యుడు అండి, అదృష్టవంతుడు. అయితే జనం ఏమనుకుంటారు? నేను అదృష్టవంతుడిని. దేవుడు అన్నాడు నువ్వు దౌర్భాగ్యుడివి. మాకు చాలా మంది చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు. అంటే దేవుడు అంటాడు నువ్వు దిక్కుమాలినోడు అంటున్నాడు. తర్వాత ఏమంటాడు? నేను ఆస్తిపరుని, డబ్బులు నా దగ్గర చాలా ఉన్నాయి, మా అకౌంట్లో డబ్బులు చాలా ఉన్నాయి అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు నువ్వు దరిద్రుడివి, గుడ్డోడివి, దిగంబరుడవై ఉన్నావని ఎరుగక. అర్థమైందా? అంటే ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తూ లోకంలో పాపంలో భ్రష్టత్వంలో బతికే వాళ్ళకి ఏమి లేదు, రక్షణ వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు, ఉల్లాస వస్త్రం లేదు, నీతి వస్త్రం లేదు, స్తుతి వస్త్రం లేదు. ఇవన్నీ నువ్వు ధరించుకోకపోతే దేవుని దృష్టికి నువ్వు దిగంబరుడు అంట. 1000 రూపాయలు షేర్ కట్టినా నువ్వు దిగంబరుడు పెట్టి ఆయన దృష్టికి ఎట్ట కనపడుతున్నావు చెప్పాలి. దిగంబరులా కనపడుతున్నావు, దిక్కుమాలినోళ్ళ కనపడుతున్నావు, దౌర్భాగ్యుల్లా కనపడుతున్నావు. వాక్యం క్లియర్గా మాట్లాడుతున్నా కానీ నువ్వు గుడ్డోడివి. అర్థమవుతుందా? ఆ మధ్యకాలంలో ఒకటి దిగంబర స్వామిని వచ్చాడు ఊళ్ళోకి. దిగంబర స్వామి అంటే ఏంటి? వాడికి ఏమి లేవు, వాడు బట్టలు ఆడ బాస పట్టేసుకుని కూర్చుంటే వీళ్ళంతా పొడిచేళ్ళు కట్టిపోయి వాడికి పొగేసి వాడికి దండం పెట్టుకుని వచ్చారు. ఊళ్ళో పెద్ద పెద్దోళ్ళు. అదిగే వాక్యం ఉంటుంది, నా ప్రజలు జ్ఞానము లేకే చెరలకపోతున్నారు. కొంచెమైనా జ్ఞానం ఉంటే ఆ గుడ్డలు లేనోడికి అడిగిపోయి మనం ఏం చేయాలా అనే జ్ఞానం ఉండాలి మనిషి కూడా పుట్టినోడికి. ఎవరికైనా వాడికి ఎన్ని మహిమలున్నా, ఎన్ని తంత్రశాస్త్రాలు తెలిసిన బట్టలు లేకుండా వచ్చి కూర్చొని ఉంటే వాడు బాస పట్టేసుకుంటూ ఇల్లు పోయి వాడికి పొగేస్తున్నారు. వాక్యం అంటుంది నువ్వు దేవుని సన్నిధికి దూరం అయితే నువ్వు దిగంబరుడవి, దిగంబరురాలివి. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు వాళ్ళు దిగంబరులుగా ఉండటం ఇష్టం లేక ఒక గొర్రెను చంపి వాళ్లకు చర్మపు చొక్కాలు తయారు చేయించి, చూడండి ఎంత ప్రేమ కలిగినోడు. గొర్రెపిల్ల యొక్క వధ, గొర్రెపిల్ల యొక్క రక్తం ఆది కాండములోనే చిందించబడింది. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి ఆ రోజు చర్మపు చొక్కాలు చేపించి ఇచ్చాడు. కానీ కనికరము కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఈరోజు మనకు రక్షణ వస్త్రం ఇచ్చాడు, ఉల్లాస వస్త్రం ఇచ్చాడు, నీతి వస్త్రం ఇచ్చాడు, స్తుతి వస్త్రం ఇచ్చాడు. ఇవి ఎవరికి ఉంటాయి అంటే ఆయనకు సమీపంగా వచ్చే వాళ్ళకి. ఒకటి కనికరం, 2 ప్రేమ. ప్రైజ్ ది లార్డ్. ఇవి దేవుని సన్నిధికి నిన్ను దగ్గరగా తీసుకెళ్తాయి. ఎటు చెప్పండి? హల్లెలూయా. చాలా మంది విశ్వాస జీవితంలో ఎట్లా బ్రతుకుతారంటే హడావుడిగా వచ్చి, హడావుడిగా మారు మనసు పొంది, హడావుడిగా బాప్తిస్తాలు తీసుకొని, హడావుడిగా రక్షణ పొందామని చెప్పుకుంటూ లోకంలో, పాపంలో, భ్రష్టత్వంలో బ్రతుకుతుంటారు. అట్లాంటి వాళ్ళ గురించి వాక్యం ఏముంటుందంటే
పేతురు రాసిన పత్రికలో కుక్క తన వాంతికి తిరిగినట్లు కడగబడిన పంది బురదలో తొలుటకు మళ్ళినట్లు. వింటున్నారా? అంటే ఏంటి? హడావుడిగా వచ్చి హడావుడిగా బాప్తిసం తీసుకుని హడావుడిగా రక్షణ పొంది ఇక అన్నీ ఒప్పుకున్నావయ్యా, అన్నీ విడిచిపెడుతున్నాను, ఇక మాకు లోకంతో సంబంధం లేదు ఆమెన్ అని చెప్పి మరలా ఏమవుతున్నారు? మరలా లోకంలో పడిపోతున్నారు. అదే కుక్క తన వాంతికి తిరగటం అంటే. కుక్క హడావుడిగా తింటుంది, తినేం చేస్తుంది? కక్కుద్ది. మరి కక్కిన దాన్ని ప్రభు కాడికి రాకముందు అన్ని వదిలిపెట్టావు. వదిలిపెట్టారా? మరలా ఏమయ్యా? లోకంలో పడిపోయావు. అంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు. అంటే ఏదైతే వదిలేసావో వదిలేసిన దాన్ని మరలా దాని దగ్గరకు పోవటం అంటే నువ్వు కుక్కతో సమానము అని వాక్యం చెబుతుంది. రెండో మాట ఏమంటాడు? కడగబడిన పంది. రెఫరెన్స్ చెప్పాలా ఈ గారు మీకు? పేతురు రాసిన 2వ పత్రిక 2:22. కడగబడిన పంది. శుభ్రంగా పందిని కడిగి వైట్ అండ్ వైట్ వేసి డ్రెస్సు ఫాగా అదే సెంటు ఫాగు సెంటు కొట్టి వదిలితే ఎక్కడ ఉంటుంది అది పంది? మరలా బురదలోకే పోతాడుగా. ఎందుకని? అమ్మవు జనాలు ఎందుకని? దాని స్వభావం పంది స్వభావం. పందిని ఎంత తెచ్చినా కనకపు సింహాసనం మీద సునకమును కూర్చుండబెట్టిన, అంటే బంగారపు సింహాసనం మీద కుక్కని తీసుకుపోయి కూర్చోబెడితే దాని అలవాటు ఏంది? చెప్పులు కురుగుతుందంట. కూర్చున్నాడా? చాలామంది భక్తులు ప్రార్థనలకు వస్తూ బాప్తిసాలు తీసుకొని రక్షణ పొందామని చెప్పుకుంటూ లోకంలో తిరుగుతున్నారు. అలాంటి వాళ్ళ గురించి వీళ్ళు కుక్కలు పందులు అని దేవుని వాక్యం సూటిగా చెప్తుంది. నేను చెప్పట్లా. ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు. హంస పైన తిరుగుతుందంట. పైన ఏంటది? హంస పైన ఆకాశంలో ఎగురుతూ ఉంటే కింద ఒక పంది బురదలో దొల్లాడుతుందంట. పంది బురదలో దొల్లాడుతుందంట. హంస పైన ఉంది కదా, పందిని కేకేసిందంట. ఏ పంది, ఒక్కసారి పైకి వచ్చి చూడవే, ఎన్నాళ్ళు నా పందిలాగా ఆ పాపంలో పాపిస్తుంది పొరలాడుతూ ఉంటాం, ఒక్కసారి పైకి రా. ఎట్లా ఉంటుందంటే ఈ పంది అంటుందంట పైన కూడా బురద గుంటలు ఉన్నాయా అని అంటుందంట. అంటే పాపిష్టోడు, పాపిష్టి కార్యాలు చేసేవాడు ఎక్కడికి వెళ్ళినా ఆడు బుద్ధి ఏం కాదు, మారదు. ఆడు జీవితం అంతే, ఆడు బ్రతుకంతే, ఆడు జీవితాలు అంతే. అందుకే ప్రేమ కలిగిన దేవుడు నువ్వు ఎన్ని వేషాలు వేస్తున్నా ఆయన ప్రేమ కలిగిన వాడు కనుక నిన్నేం చేయకుండా వదిలిపెడుతున్నాడు. ఆయన కోపం వచ్చిందనుకో, ఇక ఆయన కొడితే తిరిగి లేచేది ఉండదు. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఆయన ఆవరణములో నివసించున్నట్లు ఆయనను సమీపించిన వాడు ధన్యుడు. ఆయనకు సమీపంగా మనం రావాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన కృప కొరకు కనిపెట్టుకోవాలి. అందుకని ఏం చేశాడు? ఏదేంలో గొర్రెను చంపి ఆ రక్తము ద్వారా, ఆ వెల చెల్లించటం ద్వారా
ఈరోజు మన పాపాలకు, మన శాపాలకు విమోచన లభించింది. అందుకే ఆ రక్షణ వస్త్రాన్ని, ఆ స్తుతి వస్త్రాన్ని, ఆ శోభిత వస్త్రాన్ని, ఆ ఉల్లాస వస్త్రాలను దేవుడు మనకిచ్చాడు. అందుకే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ఆమేన్ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము పెడితే, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. అందుకే మారు మనసు పొందినోళ్ళు, రక్షణ పొందినోళ్ళు, బాప్తిస్మం అనుభవం లేని వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు ఏం కావాలి? మారు మనసు రక్షణ అనుభవంలోనికి, బాప్తిస్మం అనుభవంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన కనికరము ఆయన దగ్గర తీసుకొచ్చింది. 2, ఆయన ప్రేమ ఆయనకు సమీపంగా తీసుకొచ్చింది. 3, ఆయన రక్తం మనల్ని ఆయనకి సమీపస్తులుగా చేసింది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు రక్తము ద్వారా సమీపస్తులయ్యారు. క్రీస్తు రక్తం ఏం చేసిందంటే మనలందరినీ పాప శాపముల నుండి విడిపించి, రోగాల నుంచి విడిపించి, వ్యాధుల నుంచి విడిపించి ఈరోజు మనల్ని సజీవులుగా ఉంచు. అందుకే ఎంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనం. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అంటే యోబు ఉదయకాల సమయంలో లేచి తన బిడ్డల నిమిత్తము దేవునికి సమీపముగా వచ్చి దహన బలి అర్పిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దేవుణ్ణి ఏమన్నా దూషించారేమో, దేవుణ్ణి ఏమో తిట్టారేమో. ఈరోజు ప్రభు మనం అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మనలో ఎంతమంది ఉదయాన్నే లేచి మీ బిడ్డల క్షేమము కొరకు వారిని ప్రభువుకు అప్పగిస్తారు? ఎంతమంది తల్లులు అనేవాళ్ళు, ఎంతమంది తండ్రులు అనేవాళ్ళు యోబులాగా ఉదయాన్నే లేచి మీ బిడ్డలను ప్రభువుగా అప్పగిస్తున్నారు? ఇప్పుడు మనం మేకలకు వేయాల్సిన అవసరం లేదు, గొర్రెలకు వేయాల్సిన అవసరం లేదు. యోబులాగా దహన బలి అర్పించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వాక్యం ఏముంటుందంటే, విరిగి నలిగిన హృదయమే ఆయనకి ఇష్టమైన బలియాలు. దేవుని యొద్దకు ఎలాగ సమీపించాలయ్యా అంటే, విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో దేవునికి సమీపంగా రావాలి. అందుకే విరిగి నలిగిన హృదయాన్ని నీవు అలక్ష్యము చేసే దేవుడవు కాదు. ఎప్పుడైతే ఒక వ్యక్తి పాపముల విషయమై పశ్చాత్తాపడతాడో, ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవుని కృప కొరకు కనిపెట్టుకుంటాడో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, అప్పుడు దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క కృప వారికి తోడుగా ఉంటుంది. మేకల రక్తం, కోడెల రక్తం పాపాలు తీసేయలేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రికలో
పౌలు భక్తుడు ఒక శ్రేష్టమైన మాట చెప్పాడు. తొమ్మిదవ అధ్యాయం 12వ వచనం. కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఇప్పుడు మన కొరకు ఆయనే బలి అర్పణ గావించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. యోబు మేక రక్తం, గొర్రెల రక్తాన్ని చిందించాడు బిడ్డల కొరకు. ఈ రోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మనం విరిగి నలిగిన హృదయముతో, పశ్చాత్తాప హృదయముతో ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థనలు చేయాలి. ఆమేన్. 13వ వచనం. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెబుదాం. 22వ వచనంలో, మరియు ధర్మశాస్త్ర ప్రకారం రక్తము చేత శుద్ధి చేయబడుననియు రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఆయన రక్తము మనల్ని విమోచించింది. ఆయన రక్తము ద్వారా మనం ఇప్పుడు దేవునికి సమీపంగా వచ్చాం. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన హృదయము ద్వారా ఆయనకు మనం సమీపంగా వచ్చాం. అందుకే దేవుని ప్రవక్త అంటాడు, ఈ చివరి కాలంలో బిడ్డల నిమిత్తమై దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి తల్లులు, తండ్రులు లేపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఒరే కాల సమయమునే లేచి నీ బిడ్డల నిమిత్తమై దేవుని సన్నిధిలో తప్పనిసరిగా దహన బలి అర్పించాలి. ప్రైజ్ ది లార్డ్. మరి యోబు భక్తిపరుడే కదండి, యోబు నీతిమంతుడే కదండి. మరి యోబు జీవితంలో ఎందుకని శ్రమలు వచ్చినాయి, అన్ని కష్టాలు వచ్చినాయి అని మనకు ఒక ప్రశ్న కలగవచ్చు. అయితే వాక్యం ఏమంటుందంటే, దేవుని సన్నిధికి వచ్చేటువంటి ప్రతి నిజమైన దేవుని బిడ్డలు తప్పనిసరిగా పరీక్షల గుండా వెళ్ళాలంటాడు. నిజమైన దేవుని బిడ్డలకి తప్పనిసరిగా పరీక్ష ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ పరీక్షలో ఏం కావాలి? ఏందో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకు వస్తున్నా, ఏందో ఏ ఆశీర్వాదం లేదు, ఏ దీవెన లేదు. అబ్రహాం ఆశీర్వాదం కొరకు 25 సంవత్సరాలు ఎదురు చూచాడు. నువ్వు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎదురు చూడలేక అల్లాడిపోతుంది. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనానుకు రావటం విషయంలో ఐగుప్తులో 400 సంవత్సరాలు విమోచకుని కొరకు ఎదురు చూచారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని సన్నిధికి వచ్చిన దేవుని బిడ్డలు దేవుడు కార్యము చేసేంత వరకు వెయిట్ అండ్ సీ, వేచి చూడాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగున్న ఎవరైతే వేచి చూస్తారో, ఇప్పుడు మందార చెట్టు బాగా గుబురొచ్చి
బాగా అంతెత్తున ఎదిగింది. ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే కింద నుంచి పైదాకా మొత్తం కట్ చేసి బోడుగుళ్ళు చేశారు. ఎందుకు చేశారు? ఏందో ఇప్పుడు కత్తిరించేటప్పుడు నేను బాగానే ఎదుగుతున్నా కదా, నేను బాగానే ఉన్నా కదా, నీకేం రోగమే, నన్ను గొడ్డలు తెచ్చి లేదా కొడవలు తెచ్చి కట్ చేస్తున్నాం అంటది అది అందో. ఎందుకని? అది ఇంకా ఫలించాలి, అది ఇంకా చిగురు పెట్టాలి, అది ఇంకా వర్ధిల్లాలి. అందుకే విశ్వాస జీవితంలో కొన్ని శ్రమలు, కొన్ని శోధనలు, కొన్ని ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పుడు యోబు అన్నట్లుగా శోధించబడిన మీదట నేను సువర్ణంగా మారుతాను అనేటువంటి నిశ్చయత ఎవరిలో అయితే ఉంటుందో ఆమె వాళ్ళు ఏమవుతారు? వర్ధిల్లుతారు, దీవించబడతారు. అందుకే ప్రభు ఒక్కోసారి మనకి శిక్ష పెట్టినప్పుడు ఆ శిక్షలో ఏం చేయాలా? నిలిచి ఉండాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం చూడండి ఒకసారి. ప్రభువు చేయు శిక్షను ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. అంటే ప్రభు మనల్ని గద్దించినప్పుడు, ప్రభు మనకు శిక్ష పెట్టినప్పుడు మనం ఏం చేస్తాం? ఈ దేవుడు వద్దు, ఈ ప్రార్థన వద్దు, ఈ భక్తి వద్దు అని చెప్పేసి వెళ్ళిపోతాం. ఆమె తండ్రి బిడ్డను ఎందుకు దండిస్తాడు? మంచి మార్గంలో తీసుకురావాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రేమించినోడు ఆ పని చేస్తాడు, ప్రేమ లేనోడు వదిలిపెడతాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఆయన హెచ్చరిక చేసినప్పుడు ఏం చేయాలి? తండ్రి బిడ్డను దండిస్తాడు. ఆమె తండ్రి బిడ్డను దండిస్తాడు. దండించినప్పుడు ఏం చేయాలి? తండ్రికి శాపనార్థాలు పెట్టాలి. ఇటనాల మా ఇంట్లో మా మెరిసి అంతే అంటది. ఫోన్ లేదు అనుకో, నీ ఫోన్ నాశనం, ట్యాబ్ లేదు, నీ ట్యాబ్ నాశనం కాదు. అటంటే ఏమైందో తెలియదు ఆ పిల్లకి. ఎవడో నేర్పారు. ఎవరు నేర్పారంటే పిడుగులలో పిల్ల ఉంది, అంత ఉంటుంది, అంత కూడా ఉండదు. అల్లమ్మ మొన్న కొట్టిందంట, నెలలో నువ్వు దెబ్బ సత్తవు పో అన్నదండి. ఇట్లా నెలలో పోతావు పో. పొద్దున నీ వాకింగ్ చెబుతుంటే వాళ్ళ అమ్మ చెబుతుంది, అన్నా నేను అన్న మీ అమ్మాయి కూడా నేర్చుకున్నట్టుంది మా అమ్మాయి అన్న. ఇద్దరు కలిసి మీటింగ్ పోయారు హైదరాబాద్. అంటే పెద్దలు కాడ పిల్లలు నేర్చుకుంటారా, పిల్లల కాడ పెద్దలు నేర్చుకుంటారా? సైజుకి ఇంతే ఉంటుంది. ఆ పిల్లకి ఒక ప్రైజ్ ఇచ్చారు దాంట్లో క్విజ్ పోటీల్లో. ఆ ప్రైజ్ తీసుకొని పెద్ద పిల్లల కాడికి వచ్చి ఇప్పటికైనా కొంతమందికి సిగ్గు రావాలి అంటుంది. ఆ వయసు ఎంత? గట్టిగా 8 ఉంటాయేమో. వాళ్ళ అమ్మను సాపెడుతుందంట, నన్ను కొట్టినవు కదా, నెలలో నువ్వు చావపోతే అప్పుడు అడిగాను. ఇక్కడ వాక్యం ఏమంటుంది?
ప్రభువు తాను ప్రేమించు వారిని తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించునని మీతో సంభాషించు. ఆయన హెచ్చరికను మర్చిపోయారు. తండ్రి ఎందుకు శిక్ష పెడతాడు? తల్లి ఎందుకు శిక్ష పెడుతుంది? సక్రమైన మార్గంలోకి రావాలని. దేవుడు తాను ప్రేమించు వారందరినీ గద్దించి, ఇప్పుడు చూడండి 7వ వచనంలో ఏమంటాడు? అది శిక్షను ఎవరైతే భరిస్తారో వాళ్ళు దేవుని పిల్లలు. శిక్ష వచ్చినప్పుడు నొచ్చుకుంటే వాళ్ళు దేవుని పిల్లలు కాదు. ఆమేన్ చూద్దారా? ప్రైజ్ ది లార్డ్. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? అక్కడ వాక్యం ఏముంది? శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూస్తున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? వ్యర్థము వాడని తండ్రి కుమారునికి విరోధి. అంటే తండ్రి శిక్షించినప్పుడు, తండ్రి గద్దించినప్పుడు ఏం కావాలి? బూతులు తిట్టి, వీడు అసలు తండ్రేనా, వీడు అట్టంటోడు, వీడు ఇట్టంటోడు. ప్రతి క్రైస్తవ విశ్వాసికి 3 తండ్రులు ఉంటారు. ఆమె 1 కన్న తండ్రి, 2 ఆత్మీయ తండ్రి, 3 పరలోకపు తండ్రి. ఈ లోకంలో ఉన్నటువంటి కన్న తండ్రికి మనం లోబడాలి. 2 ఆత్మీయ తండ్రికి నువ్వు లోబడాలి. పరలోకపు తండ్రికి ఇంకా లోబడాలి. ఒరే దుర్మార్గుడా, దుష్టుడా, నీచుడా, నికృష్టుడా అని తండ్రి తిడతా ఉంటే, తండ్రి కొడతా ఉంటే, నిజమైన బిడ్డ అయితే ఏం చేస్తాడు? ఏం చేస్తాడండి? వాడు తగ్గించుకుంటాడు, లోబడతాడు. అటువంటి ఒకడు ఎవడని వచ్చి సిగ్గులేదంట నీకు, మీ నాన్న అట తిడుతుంటే, మీ నాన్న అట అంటుంటే నీకు సిగ్గులేదంటరా, ఆ ఇంట్లోనే ఉంటున్నావు అన్నాడు అనుకో. అప్పుడు వీడేమంటాడు తెలుసా? మా నాన్నయ్య, మేము తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, ఏమని చేసుకుంటాం, నీకేందంట. అర్థం చేసుకున్నారా? దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆత్మ సంబంధమైన తండ్రి, నీకు యేసు ప్రభు అంటే తెలియకపోతే, రక్షణ అంటే తెలియకపోతే, రోగముతో వ్యాధులతో ఉంటే నీ కొరకు ప్రార్థన చేసి నీకు మారు మనసు అంటే చెప్పి రక్షణలో తీసుకొచ్చి నీకు బాప్తిస్మం ఇచ్చి, కొన్నిసార్లు నువ్వు తప్పు చేసినప్పుడు, పొరపాటు చేసినప్పుడు నిన్ను గద్దిస్తే ఏం చేయాలి? వదిలేసి వెళ్ళిపోవాలి. వీడొద్దు, ఈ పాస్టర్ వద్దు, మాకు చాలామంది పాస్టర్లు ఉన్నారు. 7 జలనుడు 7 జాలతో అర్థమవుతుందా? చాలామంది అలాగే వెళ్ళిపోయారు. దేవునికి స్తోత్రం. అందుకేమంటాడు? ఒక్కోసారి ఖండించి వాక్యం ఎందుకు చెప్తాం? తప్పుడు వ్యవహారంలో ఉన్నప్పుడు ఎందుకు ఖండిస్తాం? నువ్వు నశించిన నరకానికి బాగుపడదనే కదా. నీ మీద మాకేం కక్షలు ఉంటాయి? తండ్రి బిడ్డను గద్దిస్తే బిడ్డ మీద కక్షను కొట్టాడా? ప్రేమించాడు కాబట్టి గద్దించాడు.
ప్రేమించకపోతే నాకెందుకు వదిలేసేవాడు కదా. వాడు చెప్పిన మాట వెళ్ళలేదా, పోతే పోయాడు, సావు సత్య సావని అని ఆదామును వదిలేశాడా? ఆ ప్రేమలో ఉండే ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వదిలేలా. అది నిజమైనటువంటి తండ్రి లక్షణం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఏమంటాడంటే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. చూడండి, కొంతమందిని ఎంత వాక్యం చెప్పి వాక్యం ద్వారా ఎంత ఖండించినా వాళ్ళు సంఘాన్ని వదిలిపెట్టిపోరు. ఎందుకు? వాళ్ళు ఆ సంఘముతో అట్టుకట్టబడి ఉన్నారు, వాళ్ళ ఆ బిడ్డలు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. అందుకంటే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ఆ దుర్బీజులు అనే దానికి ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే బాస్టర్డ్స్ అని ఇచ్చాడు. అర్థమైందా? బాస్టర్డ్స్ అంటే ఏంటి? మట్టోడా, మురుకోడా, ఇంకా పెద్ద పెద్ద పదాలు ఉన్నాయి. ఆమె దుర్బీజులే కానీ మీరు కుమారులు కారు అంటే వాక్యానికి ఎన్ని గుళ్ళు పోయినా నీ బతుకింది అంతేగా. ఇక్కడ తిట్టారని చెప్పేసి ఇంకో చోటుకు పోయావు, అక్కడ నీకు తగ్గట్టుగా ఉంటే బాగానే ఉంటావు, నీకు తగ్గట్టుగా వాకింగ్ చెప్తే బాగానే ఉంటావు, నీకు తగ్గట్టుగా ఉంటే బాగానే ఉంటావు. లేదా ఆడ నుంచి అయినా మళ్ళీ జంప్ అవుతావు కదా. అసలు తండ్రిని వదిలిపెట్టుకోవటం ఏదైతే దుర్మార్గం కాకపోతే విన్నారండి. తండ్రిని వదిలిపెట్టిపోయేవాడిని ఏమంటారు? తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోద్దని వాక్యం చెప్పట్లేదా? నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తండ్రిని తల్లిని సన్మానించమని వాక్యం చెప్పట్లేదా? మధ్యలో పోవాలంటే తిట్టు, మధ్యలో పోవాలంటే దూషించు, మధ్యలో పోవాలంటే పాస్టర్ గారు నిన్నైనాను. ఇప్పుడు వర్తమానం నీ మేలు కొరకే కదా. వర్తమానం మీరు దీవించబడ్డనే కాదా. నేను పాత పగలేను ఉన్నాయండి మీకు. ఎందుకు? నువ్వు నశించి నరకాగ్నికి పోవటం దేవుని చిత్తము కాదు కనుక. అందుకే కొంచెం స్ట్రాంగ్గా డోస్ ఇచ్చేది. ఇప్పుడు చూడండి 9వ వచనం. ఉండేది నిజమేనా? నిజమేనా? శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి. అంటే మనల్ని కన్న తండ్రి మనకి శిక్ష విధిస్తాడు. ఆమేన్. ఆ శిక్షకు మనం ఏం కావాలి? లోబడాలి. వింటున్నారా? వారికి భయభక్తులు కలిగి ఉన్నాం. ఇప్పుడు నేను చిన్నప్పుడు మాస్టర్ అంత దూరంలో కనపడితే సైకిల్ తోకుండా అక్కడ ఆయన చూసి చూసి ఇక్కడ దిగి పలకాయ ఉంచుకొని ఆయన దగ్గర రాగానే నమస్తే సార్ అని చెప్పి వెళ్ళిపోతాం. అసలు మాస్టర్ అంటే ఎవరికి లెక్కలేదు. బూతులు తిడుతున్నారు. వీళ్ళు తొందరగా సత్తే బాగుండు. ఒకరోజు సెలవు వచ్చింది బడికి. అర్థమవుతుందండి? టీచర్స్ అంటే గౌరవం లేదు, తండ్రులు అంటే గౌరవం లేదు, తల్లి అంటే గౌరవం లేదు. ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బాగుపడతారు. అట్లాంటి వాళ్ళు అని ఇక్కడ ఏమంటాడు? మరో 9వ వచనం. మరియు
అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను కదా. మన ఆత్మల తండ్రి ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయనకి ఇంకా లోబడాలి. కాబట్టి ఆయనకు సమీపముగా రావాలంటే ప్రైజ్ ది లార్డ్. ఆయన కనికరము మనల్ని రానిచ్చింది, ఆయన ప్రేమ మన రానిచ్చింది, ఆయన రక్తం మనల్ని రానిచ్చింది, విరిగి నలిగిన హృదయం ఆయనకు సమీపస్తులుగా మనల్ని చేసింది. కాబట్టి శరీర సంబంధమైన తండ్రులకు మనం లోబడి ఉండాలి, ఆత్మ సంబంధమైన తండ్రులకి ఇంకా లోబడి ఉండాలి, పరలోక సంబంధమైనటువంటి తండ్రికి మరి ఎక్కువగా లోబడి ఉండాలి. అర్థం చేసుకున్నారా? ఈరోజు ఒక మాట అంటాం ఆలస్యం, పతోడు వెళ్ళిపోతున్నాడు. మాట అంటాం ఆలస్యం. ఇంట్లో మీ నాన్న ఏమనంటే వెళ్ళిపోతావా? మీ నాన్న రక్షణ సంపాదించుకునే మార్గాన్ని చూపించలే, కానీ దైవజనుడు నీ కొరకు ప్రార్థన చేసి నువ్వు రోగంలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, బలహీనతలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థన చేసినటువంటి దైవజనుడు ఎందుకు పనికిరాడు అన్నోడు కొరకు ప్రార్థన చేస్తే, పనికొచ్చే పాత్రగా దేవుడు చేస్తే, ఒక మాట మాట్లాడితే ఇది తప్పురా బాబు అని ఖండిస్తే, ఇది నువ్వు చెయ్యకూడదు అని ఖండిస్తే, ఎమ్మటే సంఘాన్ని విడిచిపెట్టి అలాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే ఎక్కడికి పోయినా బాగుపడరు. వాళ్ళ సేవ కానీ, వాళ్ళ జీవితాలు కానీ, వాళ్ళ బ్రతుకులు కానీ బాగుపడవు. నేను చెప్పట్లా, వాక్యం చెప్పు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారుడైన వారందరూ శిక్షలో పరివారుస్తారు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు, వాక్యము ద్వారా దేవుడు మనల్ని సరిచేస్తున్నప్పుడు, నువ్వు నిజంగా కుమారుడు అయితే, కుమార్తె అయితే లోబడతావు. ఆమె హల్లెలూయా. వాక్యానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావు, దేవునికి సమీపంగా వస్తావు. లేకపోతే దేవునికి దూరస్తులు అయిపోతావు. తద్వారా దూరస్తులైన వారి జీవితాలన్నీ ఏమైనాయి? వాళ్ళు ఏమనుకుంటారంటే మేము భక్తులు, మరి భక్తి అనుకుంటారు, కానీ వాళ్ళ దగ్గర ఏముండదు అంటే భక్తిలో శక్తి ఉండదు. అర్థం చేసుకున్నారా? ప్రజలో ఈ చివరి దినాల్లో భక్తిలో శక్తిని మనం కలిగి ఉండాలి. దేవుని కొరకు బ్రతకాలి, ఎప్పుడు ఆయనకు సమీపంగా ఉండాలి. ఆయనకు సమీపంగా ఎవరైతే ఉంటారో ఆమె వారు వర్ధిల్లుతారు, వారు దీవించబడతారు. వారి జీవితాల్లో దేవుడు ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా చేస్తారు.